బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెజవాడలో కారు బీభత్సం సృష్టించింది. భవానీపురం బెరం పార్క్ దగ్గరలో కారు అలజడి సృష్టించింది. మద్యం మత్తులో జనంపైకి దూసుకు వెళ్ళింది కారు. 2 వ్యక్తులు, ఒక బాలుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో జనాలను ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది కారు. ఈ మధ్యకాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే వాళ్ళు చేసే వీరంగాలైతే ఇంకా వర్ణనాతీతం. అది జనవరి 1 నుంచి ఎప్పటి వరకైనా. జనవరి 1 అయితే ఇంకా పీక్స్లో ఉంటుందేమో. ఆ దృశ్యాలు చూడండి. అసలు కార్ రేసింగ్ లాగే ఉంది వ్యవహారం అంతా. ఇది కార్ రేసింగ్ చేస్తున్నట్టు. కారు బీభత్సాన్ని చూడండి. తాగి రోడ్ల మీద ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలు మనిషి అయినవాడు మద్యం ఏదో తాగి ఇంట్లో పడుకోవాలి, కానీ రోడ్ల మీదకి వచ్చి ఇలా విరంగాలు సృష్టిస్తారా? విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. భవానీపురం బెరం పార్క్ దగ్గరలో కారు అలజడి సృష్టించింది. మద్యం మత్తులో జనంపైకి దూసుకు వచ్చింది ఈ కారు. ఈ ఘటనలో 2 వ్యక్తులు, ఒక బాలుడికి గాయాలయ్యాయి. జనాలను ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. మీరు చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడనేది. ఏదో సినిమాలో షూటింగ్ అనుకుంటున్నారేమో. ఎవరైనా అలా అనుకుంటే మీరు భ్రమపడినట్టే. ఎందుకంటే ఇది రియల్గా మన విజయవాడలో జరిగింది. తాగి ఇంట్లో ఉండొచ్చు కదా, ఇదే పోయే కాలం. వీళ్ళకి తాగిన తర్వాత స్టీరింగ్ పట్టుకుంటారు కదా, అప్పుడే బండి ఆగిపోవాలి. ఎట్లా అంటే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కదా, లాక్ వేసి పడేయాలి. అది ఆ కారుతో ఈ తాగి మద్యం సేవించి దొరికిన వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందని చెప్పండి. అంటే నా పర్సనల్ సజెషన్ మీరు అడిగారు అనుకోండి, సీటు బెల్ట్ ఉంటుంది కదా, సీటు బెల్ట్కి తాళం వేసేసి ఆ కారుకి హాఫ్ షీల్డ్ వేసేసి ఒక 4-5 రోజులు తిండి పెట్టకుండా, 3-4 రోజులు తిండి పెట్టకుండా వీళ్ళని ఏ స్పాట్లో దొరికారో ఆ స్పాట్లో ఎండకి ఎండుతూ వానకి నానుతూ వదిలేస్తే తెలిసి వస్తుందేమో వీళ్ళకి. చూడండి, వీడు ఇప్పుడు నడిపాడు సరే, ఎవరికైనా ఏమైనా జరిగుంటే ఆ ఇంటి ఒక పెద్ద దిక్కును కోల్పోతే ఒక్క ప్రాణాన్ని తీసుకురాగలడా? ఈ వ్యక్తి ఒక్క ప్రాణాన్ని అయినా తీసుకురాగలడా? డబ్బుందనే మద్యం సేవించిన ఒళ్ళు తెలియని బలుపు. చూడండి ఎంత దుర్మార్గంగా అనిపిస్తుంది ఆ దృశ్యాలు. అవి అసలు మనుషులైనా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా. విజయవాడలో అందులో సంక్రాంతి పండుగ అంటే ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు, చుట్టాలు వస్తూ ఉంటారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చర్యలో భాగంగా ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక కారు నడి రోడ్డు మీద అర్ధరాత్రి వీరంగం సృష్టించింది. మీరు చూడండి, ఏదో బైక్ రైస్ చేస్తున్నట్టు ఇటువంటి వీరంగాన్ని సృష్టించాడు. ఒకసారి ఘటనా ప్రదేశం దగ్గర పరిస్థితి చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం ఈ వ్యక్తిని, ఈ సో కాల్డ్ తాగుబోతుని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? పోలీసులు నిన్న జరిగిన మౌలరాజపురంలో జరిగిన
ఈ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాగిన మైకంలో యూట్యూబర్ కూడా కారు బీభత్సం చేశారు. అసలు మామూలుగా కాదు, పెద్ద ఎత్తున బీభత్సం చేశారు. నలుగురు ఆ కారులో ఉన్న వ్యక్తులు ఆ కార్లకు మనుషులకి ఆ కారుతో అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఢీకొట్టుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఆగేలేదు. చాలా మంది మీడియా ప్రతినిధులు కొంత ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా దూషించుకుపోవడంతో ఒక మీడియా ప్రతినిధికి చేయి కూడా ఫ్రాక్చర్ అయిన పరిస్థితి. సో అటువంటి సందర్భం అయితే జరిగింది. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అతను లెక్క చేయలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఆ కారుతో బీభత్సం సృష్టించారు. అయితే ఒక 4-5 మందికి గాయాలయ్యి పోలీసులు వెంటనే వచ్చి వాళ్ళందరినీ అంబులెన్స్ లో వివిధ ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేశారు. బట్ పోలీసులు నిన్న రాత్రి వరకు అతన్ని అదుపులో తీసుకోలేదు అనేది సమాచారం. ఈ రోజు ఉదయం రాత్రి అతను ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు కంప్లీట్ గా. సో ఆ యాంగిల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పోలీసులు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు వ్యవహారాన్ని. దాంతో అంటే ఆ కారులో ఉన్న నలుగురు ఎవరు, చింటూ అనే యూట్యూబర్ కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా క్లియర్ గా వ్యవహారాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సత్యం, దీన్ని ఎందుకు అట్లా బిహేవ్ చేశాడు, ఏం జరిగింది అనే దాని మీద కూడా కొంత సీరియస్ గా చూసే ప్రయత్నం అయితే జరిగింది. సో ఆ దిశగా మనం పోలీసులు అయితే ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నారు. గాయపడ్డ వాళ్ళందరూ కూడా ఇంకా హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. సత్యం, అంటే కరెక్ట్గా ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ఇది? ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? నిన్న రాత్రి 8:30 ఆ ప్రాంతంలో ఇదంతా కూడా జరిగింది. 8:30 ప్రాంతం సమయంలో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రయత్నం అయితే చేశారు. రైట్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పూర్తిగా అర్ధరాత్రి అందరూ ఇళ్లకు వెళ్లే సందర్భం, 8 గంటల ప్రాంతం అంటే దాదాపుగా ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందండి? ఎందుకంటే రోజుకి డ్రంక్ అండ్ డ్రైవ్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కసారి వాటికి సంబంధించి లెక్కలతో మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు 2 నెలల్లో 1000కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారట. రాసి పెట్టుకోండి, ఏకంగా 1000కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. రోడ్ల మీదకి వెళ్తున్నా ఉంటే మన ప్రాణం మన చేతుల్లో ఉంటుంది. అప్పుడు మన ప్రాణం మన చేతుల్లో ఉంటుందా? ఎందుకంటే 1000 కేసులు నమోదవుతాయా? ఈ 1000 కేసులు నమోదైనప్పుడు ఏం చేయాలి? తాగి రోడ్ల మీదకి రావడం ఏంటి? తాగి రోడ్ల మీదకి వచ్చి వీరంగం సృష్టిస్తే ఒక కుటుంబ పెద్దలు కోల్పోతే, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కోల్పోతే ఎవరు దానికి బాధ్యత? మద్యం బంద్ అనే మాట దేవుడెరుగు. కనీసం మద్యం తాగిన వాడి నుంచి నార్మల్ వ్యక్తిని కాపాడలేకపోతున్నాం ఈరోజు. ఇది కదా ప్రశ్నించుకోవాల్సింది సమాజం. ప్రభుత్వాలు కూడా బాధ్యత ఉంటుంది కదా. పూర్తిగా మద్యాన్ని బ్యాన్ చేయండి అంటే అఫ్కోర్స్ ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే మనకి ఇన్కమ్ అదే కాబట్టి ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తాయి. చాలా విడ్డూరంగా అనిపిస్తుంటుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటాం, కానీ అమ్ముతూ ఉంటాం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం. వాళ్ళు తాగి మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు, ఇదిగో ఇలా వీరంగా సృష్టిస్తారు, మళ్ళీ కేసులు నమోదు చేస్తాం. ఎవరిననాలి? దీనికి ఎవరిని తప్పుపట్టాలి? ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా? సమాజాన్ని తప్పుపట్టాలా? అంతే కదా. మనం దేనికైతే బీజం పోస్తున్నాం అదే తిరిగి అవుతుంది. ఏ విత్తనం అయితే నాటుతామో అదే మొక్క వస్తుంది కదా. జామకాయ విత్తనం నాటితే మామిడి తోట రాదు కదా. అలాగే ఉంది ఈరోజు సమాజంలో. మద్యాన్ని ఏరులై పారిస్తే మద్యం తాకి రోడ్ల మీదకి ఇలాంటి వ్యధలు వచ్చి తయారవుతారు. ఇంకా ఈరోజు అదే పొజిషన్లో ఒక కుటుంబం అక్కడి నుంచి ఉంది అనుకుందాం. వీడి వెధవ ఓవరాక్షన్కి ఆ కుటుంబం ఏమైనా అయ్యి ఉంటే, ఆ కుటుంబ పెద్ద అక్కడ ఏమైనా అయ్యి ఉంటే, లేకపోతే ఆ కుటుంబం ఆ ఇంటి దిక్కును కోల్పోతే
ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ₹1,00,00,000 కంటే ఎక్కువ జరిమానా వసూలు చేస్తుందంట. కేవలం ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా గురించి మాట్లాడుకున్న సందర్భంలో. అంటే అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితి ఏంటో. డెవలప్మెంట్ అంటూ వెళ్ళిపోతున్నాం, కానీ చేస్తుంది ఏంటి? అది కార్ రేసింగ్లో వాడు బాగా ప్రాక్టీసింగ్ ఉన్నట్టుంది. వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ ఆ రేసింగ్ కార్ లేదా కాంపిటీషన్స్ ఉంటుంటే అక్కడ పరిస్థితి సరిపోతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తుంటే రోడ్ల మీద రాత్రిపూట నడిచే మాలాంటి వాళ్ళకి భయం ఇదా అసలు వీడి చేతికి కారు ఇవ్వకూడదు. ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారంటే వాళ్ళకి వెహికల్స్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు మారుతారు వీళ్ళు. మీరేమంటారో చెప్పే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఆ వ్యక్తి చేసిన వీరంగం ఎంత విభత్సాన్ని సృష్టించుంటాడు. ఎంతమంది బితుకుమంటూ అక్కడ వాళ్ళు కాలం గడుపుంటారు. ఆ టైంలో మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కనీసం రియాక్ట్ అయ్యి ఒక్క ఛాన్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు కనుక రియాక్ట్ కాకపోతే సోషల్గా అంటే సమాజంలో మార్పు అనేది రాదు, సాధ్యం కాదు. మన వంతు ప్రయత్నం మనం చేయగలిగితేనే సమాజంలో ఒక మార్పును ఎక్స్పెక్ట్ చేయగలం. ఒకసారి మీ వంతు ప్రయత్నంగా కనీసం మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ ఇటువంటి కథనాలు మీ దృష్టికి వచ్చినప్పుడు ఇంకొకరికి చెప్పే ప్రయత్నం, ఇంకొకరికి పంపించే ప్రయత్నం చేయండి. సో దట్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది.